ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ గారు ఉన్నారు. ఏంటి మొన్న పద్మారావు గౌడ్ గారు కూడా ప్రోటోకాల్ పాటించట్లేదు, ఇక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా మేమే ఎమ్మెల్యేలు అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. ఓడిపోయినా కూడా మీరు ఎందుకు అధికారం చెలాయిస్తున్నారు? ప్రజాస్వామ్యం పద్ధతిలో ఎవరైనా కానీ పార్టిసిపేషన్ అవడం తప్ప లేదు, మేము అదే చేస్తున్నాం. మీరు పార్టిసిపేషన్ అవుతున్నట్టు లేదా? మొత్తం మీరే ఎమ్మెల్యే, మీరే చెక్కులు ఇస్తున్నట్టు, మీరే అధికారికంగా కార్యక్రమాలు లీడ్ చేస్తున్నట్టు, ఆడ అధికారులు కూడా మీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు ఉంది. నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యే, తగ్గే సమస్యనే లేదు. ప్రోటోకాల్ నువ్వు తీసుకో, మాకు అవసరం లేదు. పథకాలు ఎంతవరకు రీచ్ అవుతుందని చూడడానికి పార్టిసిపేట్ అవుతున్నారా? డెఫినెట్ గా సికింద్రాబాద్ లో పుట్టిన బిడ్డగా నాకెంత ప్రేమ అవుతుందో సికింద్రాబాద్ ప్రజల మీద నీకు లేదు. నీకెందుకు? నువ్వు అవుట్ సైడర్. అధికారంలోకి వచ్చిందని చెప్పేసి మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే నిజంగా ప్రజల దగ్గరికి వెళ్ళే వాళ్ళ? మీకు అవగాహన ఉందో లేదో, మీకు నాలెడ్జ్ ఉందో లేదో, నేను ఎప్పుడు కూడా ప్రజల నడిమిద్దలనే ఉండి ప్రజల అవసరాలు తెలుసుకొని ప్రజలు ఇబ్బంది పడుతున్నా, ఏమేమి ఇబ్బంది పడుతున్నామని సాల్వ్ చేసే ప్రయత్నం. నేను సికింద్రాబాద్ బిడ్డగా నిజాలు చెప్తున్నారు. ఎందుకు సికింద్రాబాద్ బిడ్డ? మరి సికింద్రాబాద్ ప్రజలు ఓడించడం అనేది జరిగింది. నేను ఒక్కని ఓడిపోలే, హైదరాబాద్ మొత్తం ఒక్క సీట్ రాలే. ప్రజల తీర్పుని మనము యాక్సెప్ట్ చేయాలి కదా. అంటే మరి హైదరాబాద్ విన్ కావడానికి రీజన్ కేటీఆర్ చేసిన అభివృద్ధి అని చెప్పేసి ఒప్పుకుంటారా? నేను ఒప్పుకొని